అత్యంత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దాని చీఫ్ జస్టిస్ నిన్న ఒక మాట అన్నారు. ఢిల్లీలో జరిగిన అలజడులు ఏవైతే ఉన్నాయో, కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, యూత్ కావచ్చు, వీళ్ళు చేసిన హడావుడి ఏదైతే ఉందో, ఉద్యమాలు ఏవైతే ఉన్నాయో, లాఠీ చార్జ్ అయితే ఏమైతే ఉన్నాయో, ప్రజల అభిమానంతో వీళ్ళు చేసిన ఉద్యమం ఏదైతే ఉందో, ఎంతోమంది మేధావులు రాజకీయ పార్టీల మద్దతుతో జరిగిన ఈ ఉద్యమం ఏదైతే ఉందో, ఈ ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నంలో పోలీసులు చేసిన హడావుడి, లాఠీ చార్జ్, బాష్పవాయువులు, లేదు వాటర్ క్యాన్లతో కొట్టడం, లేదు తన్నడం, లేదు దుర్భుషలాడడం, లేదా అవమానించడం, మహిళలైతే గర్ల్స్ని అయితే ఇంకా వాళ్ళని కూడా వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్లో కొట్టడం, ఇవన్నీ చూసిన వీడియోస్ వందల వేల లక్షలు చూసాం మనం. కానీ గౌరవ సీజే గారికి ఆ వీడియోలు చూసి టైం వేస్ట్ చేసే వీళ్ళు సమయం నాకు లేదని ఆయన చెప్పారు. ఇక్కడ ఒక విషయం మనం ఆలోచించాలి. చిన్న చిన్న నేరాలు జరిగితేను సుమోటోగా స్వీకరిస్తారు న్యాయస్థానాలు. చిన్న చిన్న అక్రమాలు జరిగితేను సుమోటోగా స్వీకరిస్తారు న్యాయస్థానాలు. అయితే ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. అదేంటంటే, కాక్రోచ్ జనతా పార్టీ పుట్టుకకు కారణమైంది కూడా న్యాయస్థానమే, అంటే న్యాయమూర్తులే. ఒక న్యాయమూర్తి, గౌరవ న్యాయమూర్తి గారు ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమాన్ని వెటకారం చేస్తూ వీళ్ళంతా కాక్రోచ్ లాంటి వాళ్ళని అన్నారు. అయితే నేను అలా అనలేదు, దాన్ని మార్చి రాసింది మీడియా అని చెప్పినా సరే, దాని కారణంగానే యూత్ అంతా ఇది మేము కాక్రోచ్ అన్నారు కనుక కాక్రోచ్ జనతా పార్టీ అంటూ స్టార్ట్ చేశారు ఒక ఎన్ఆర్ఐ. చివరికి ఆ ఉద్యమం ఇన్స్టాలో లక్షల కోట్లు దాటిపోతే, ఇదంతా దీని వెనుక పాకిస్తాన్లో ఉన్నారు, లేదా ఇంకెవరో ఉన్నారని అనుకుంటే, చివరికి అది మన రోడ్డు మీద లక్షలాది జనాభా ఢిల్లీని ముట్టడించే పరిస్థితి తీసుకొచ్చిన ఉద్యమానికి ఉన్న అసలు కారణం. దీని వెనుక ఉన్నది కూడా, దీన్ని ప్రేరేపించింది కూడా యూత్ అయినా సరే, దీన్ని ముందు నడిపించినది ఎవరన్నదని కూడా ఒక నాయకుడే లేకుండా పోయాడు. అంటే ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాలలోకి వచ్చి దేశం మీద, దేశ ప్రజాస్వామ్యం మీద, అన్నిటికంటే ముఖ్యంగా మోడీ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో నడుం బిగించి చేతి ఖర్చులు పెట్టుకొని కాలినడకన వాళ్ళ జేబు డబ్బులతో వాళ్ళే రిజర్వేషన్ చేసుకొని వాళ్ళే ఢిల్లీని జంతర్ మంతర్ దగ్గరకు వచ్చారు. ఆ తర్వాత పార్లమెంట్ను ముట్టడించారు. ఈ ఉద్యమం ప్రారంభించడానికి ముందు మనం ఒక విషయాన్ని మరొక్కసారి గుర్తు చేసుకుందాం. ఈ యూత్ని కాక్రోచ్ అన్నందుకు ఈ స్థాయిలో ఈ ఉద్యమం కారణమైంది. ఇది ఒక విషయం మర్చిపోతే, ఈ కాక్రోచ్ అన్నది కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టు ఆ రోజు ఒక కామెంట్ చేశారు. ఇప్పుడు కూడాను ఆ ఉద్యమం మీద వస్తున్న వీడియోలను చూడడానికి నాకు టైం లేదని మరొక కామెంట్ చేశారు. మనం న్యాయమూర్తులు గౌరవిద్దాం, న్యాయస్థానాలను గౌరవిద్దాం, భారత రాజ్యాంగాన్ని గౌరవిద్దాం. మన రిక్వెస్ట్ ఏంటంటే, మనం గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి పాదాభివందనం చేస్తూ మనం రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, ఆయనకు ఒక బంగారం లాంటి అవకాశం వచ్చింది. ఏదైతే కాక్రోచ్ పార్టీ పుట్టుకు నేనే కారణమని ప్రచారం జరుగుతున్న దాన్ని, అది నేను కారణం కాదు, వాళ్ళ మీద నాకు సానుభూతి ఉంది, వాళ్ళ ఉద్యమం మీద నాకు అవగాహన ఉంది, ఆ ఉద్యమం వెనుక ఒక మంచి ఉద్దేశం ఉంది, సదుద్దేశం ఉంది అన్న విషయాన్ని తేటతెల్లం చేయడానికి ఒకవేళ ఈ వీడియోస్ అన్నీ కూడాను ఒక చిన్న సానుభూతి ప్రకటన చేసి ఉంటే, ఎస్ యూత్ నిన్న మేము ఒక కమిటీ వేస్తాము, లేదు ఇంకొకరికి అప్పచెప్తాము, లేదు హైకోర్టుని చూస్తాము, కింద కోర్టులు చూస్తాము, లేదు ఒక నోటీస్ ఇస్తాము, లేదు ఒక ప్రభుత్వ అధికారులు పిలుస్తాము, లేదు సెక్రటరీని పిలుస్తాము అని వివరాలు తెలుసుకుంటామని ఒక మాట అని ఉంటే, కాక్రోచ్ జనతా పార్టీ వాళ్ళు ఓకే, చీఫ్ జస్టిస్ గారికి మన మీద కోపం లేదు, మన మీద ప్రేమ ఉంది, మన ఉద్యమం మీద గౌరవం ఉంది అని ఆ యూత్ సుప్రీంకోర్టుని గౌరవించేది. ఆ బంగారం లాంటి అవకాశం చీఫ్ జస్టిస్ గారు పోగొట్టుకున్నారని మనం అనుకోవాలి. నమస్తే.